అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ త్రిపుణ్ చిట్టి సార్ మనతో పట్టున్నారు. చాలా విషయాలు తెలుసుకోవాలి సార్ దగ్గర నుంచి. మంచి విశ్లేషకురు అండ్ ఎలక్షన్స్ గురించి దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ సార్, నమస్కారం. నమస్తే సార్. అందరూ కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఓటింగ్స్ అన్నీ పడిపోయినాయి, ఓటింగ్స్ అన్నీ వేశారు. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవబోతున్నారు? కూటమి గెలుస్తుందా, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా అంటారా మీరు మీ దృష్టిలో? నేను గ్రౌండ్ రియాలిటీ, నేను వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం కాదు. నేను జనరల్గా సర్వే నా యొక్క విశ్లేషణలో దానికి కారణాలు కూడా ప్రజల్లో ఈ కూటమికి అంగీకారం లేదు. ఇది ఒక అనైతిక కూటమి, ఇది ఒక నీతి రీతి లేని కూటమి, ఇది నిన్నటిదాకా ఒకళ్ళు తిట్టుకున్న కూటమి, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుకున్న కూటమి, పవన్ గుందా శరముందా మీ అంతు చూస్తాను, నా తల్లిని అవమానిస్తారా అని చెప్పి తిట్టిన పవన్, పాసిపోయిన లడ్డూలు అని బీజేపీని విమర్శించి పవన్ కళ్యాణ్, మోడీ ఒక కేడీ కుటుంబం ఉందా, ఫ్యామిలీ ఉందా, మోడీ కుటుంబాన్ని చేసి అతను ఒక టెర్రరిస్ట్, మోడీ ఒక టెర్రరిస్ట్, ఈ దేశంలోనే ఉండడానికి పనికిరాడు అని చెప్పి మోడీని అవహేళన చేసి మోడీని అసహ్యంగా మాట్లాడిన లాంటి అవినీతి సీఎం ఈ దేశంలో లేడు. పోలవరాన్ని పేటీఎంగా వాడుకున్న అవినీతి పరుడు చంద్రబాబు స్పెషల్ స్టేటస్ మీద కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద కానీ, వైజాగ్ రైల్వే జోన్ మీద కానీ, కడప స్టీల్ ప్లాంట్ మీద కానీ, దుగ్గిరాజు రేవుపట్నం మీద కానీ, దేని మీదైనా ఈ స్పెషల్ స్టేటస్ మీద కానీ దేని మీదైనా హామీ మోడీతోటి తెచ్చుకుంటే మరి మోడీతోటి పబ్లిక్ మీటింగ్లో పక్కన కూర్చొని షేకండ్ తెచ్చుకుని కుహు నవ్వటాలు కాదు కదా. ప్రజలకి ఇదిగో ఈ హామీ ఇచ్చారు ఆయన, అందుకని ఇదిగో పక్కనే ఉన్నారు ఆయనతోటి పలికించు. ఎందుకు పలికించలేవు? ఎందుకంటే వాళ్ళు బీజేపీ కరాఖండిగా చెప్పేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేషనల్ పాలసీ మేము లీజుకు పెట్టేస్తున్నామని. వాళ్ళకి ఇది స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అధ్యాయం అని పార్లమెంట్లో చెప్పేశారు. కనుక ఇవన్నీ అవుతాయని జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను రేపు చెప్పడానికి. నేను అందుకని చేతులు కలిపాను, కానీ చేస్తారనుకున్నా చేయలేదని మళ్ళీ వాళ్ళ బ్లేమ్ మీద బ్లేమ్ వేసి చంద్రబాబు ఇలాంటి దౌర్భాగ్య పాలసీ కోసం ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళని తిట్టాడు, వాలంటీర్ సిస్టాన్ని తిట్టాడు, వాళ్ళు గోనిసెద్దులు మూసేవాళ్ళు అన్నారు, వాళ్ళ అమ్మాయిల్ని అడ్రస్లు ఇచ్చి తెరి కొడతారు చేస్తున్నా అన్నారు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు ఇష్టం వచ్చేట్టు. మళ్ళీ ఇవాళ ప్రజలు రియాక్షన్ వచ్చేటప్పటికి మేము 10,000 ఇస్తాం, వ్యవస్థని అలాగే నిలబెట్టుకుంటాం, మేము వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు నమ్మటల్లా. వీళ్ళు అన్నీ అబద్ధాల మాటలు తప్పితే వీళ్ళు ఈ కూటమి అవకాశవాదమైన కూటమే కానీ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఏర్పడిన కూటమి కాదు అని ప్రజలు బాగా పైన ఈ ముగ్గురు కూర్చొని స్టేజ్ మీద కూర్చొని అనుకోవచ్చేమో, కానీ పురంధేశ్వరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఓట్లలో ఆ ఓటు ట్రాన్స్ఫర్ కానీ ఓటు కలవడం, ఒకళ్ళు ఓటు ఒకళ్ళు వేయరు. బీజేపీ తెలుగుదేశానికి వేయదు, తెలుగుదేశం వాళ్ళు బీజేపీకి వేయరు. ఆ ఓటమి ట్రాన్స్ఫర్ జరగదు, జరిగే పని లేదు. ఇక్కడ ప్రజలు బాగా కనపడదు. అందుకనే మనం ఓటింగ్ అప్పుడు కూడా 7 గంటలకి గ్రామాల్లో, టౌన్లో, సిటీలో 7 గంటలకే ప్రజలు ఓటేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో ఎవరు, 7 గంటలకు వచ్చిన వాళ్ళు ఎవరు? ముసలోళ్ళు, ముత్తకోళ్ళు, కుంటోళ్ళు, కర్ర పుచ్చుకొని నడుచుకొస్తున్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అదే ఎందుకు వచ్చారు? గతంలో అలా వచ్చేవారు కాదు. మనవాడు తీసుకెళ్తానో లేకపోతే కొడుకు తీసుకెళ్తానో లేకపోతే సరే ఏం చేస్తాము, పెరిగింది 2% పెరిగింది అనుకో. ఎందుకు పెరిగింది? వీళ్ళందరూ ఎందుకు ఆతురతతో వచ్చారు ఓట్లు? ఎందుకంటే ఈ మనం ఏమాత్రం అలక్ష్యంగా ఉండి మన జగన్ గెలిపించుకోకపోతే ఈ సంక్షేమ పథకాలు ఉండవు. ఈ సంక్షేమ పథకాలు వీళ్ళు శ్రీలంక అయిపోద్దని అన్నారు, ఇప్పుడు ఇస్తామంటున్నారు, కానీ మొన్నటిదాకా తిట్టారు సంక్షేమ పథకాలు. మేనిఫెస్టోలు ఒకటేలా ఉన్నాయి కదా. అదే అంతకుముందు చంద్రబాబు ఈ మేనిఫెస్టో తిట్టాడు కదా. ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని కదా మాట్లాడారు. మళ్ళీ ఇవాళ ప్రజల్లో రియాక్షన్ చూసి సిగ్గు లేకుండా అదే పథకాలు ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చారు, నువ్వు ఇస్తే అది జపాన్ అయిపోద్ది, గత ప్రభుత్వం ఇస్తే శ్రీలంక అవుతుంది. ప్రజలు అంత అమాయకులు కాదు కదా. ఈ అవకాశవాదంగా చేస్తున్నారు. వీళ్ళు వస్తే ఖచ్చితంగా ఉండవు అని భయపడి
ఖచ్చితంగా ఆ భయాందోళనతో ఆతృతతోటి మనం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గెలిపించుకోవాలి ఆతృతోటి కదిలి వచ్చింది జనం ఆ ముసలా ముత్తగా అది బాగా ప్రత్యక్షంగా కనపడుతుంది. ఆ సంక్షేమ పథకాలు వీళ్ళ రాయితోటి వీళ్ళకి పళ్ళు వీళ్ళే రాలగొట్టుకున్నారు కూటమి. కెలికి అనవసరంగా వాలంటీర్ వ్యవస్థను కెలికి అనవసరంగా సంక్షేమ పథకాలను కెలికి